బాబాయ్ నాన్నకి యాక్సిడెంట్ అయింది, అర్జెంటుగా హాస్పిటల్లో 2 లక్షలు క్యాష్ కట్టాలి, నువ్వేమైనా అరేంజ్ చేయగలవా? తర్వాత ఇచ్చేస్తావు, ఆల్రెడీ రాత్రి 10 అవుతుంది, గంటల్లో డబ్బులు కావాలి. ఇందాకే కొత్త కారుకి 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వచ్చాను రా, నా దగ్గర డబ్బులు లేవు. ఎలా? మీ నాన్న నేను ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా డబ్బు సహాయం చేశాడు రా, ఇప్పుడు నేను నీకు ఇవ్వలేకపోవడం. అయ్యో, హాస్పిటల్లో ఉండే ఫోన్ చేసి ఉండాల్సింది. మన వాళ్ళ దగ్గర ట్రై చేద్దాం పదా. ఇదిగో నా దగ్గర 8,000 ఉన్నాయి, ఈ కార్డుతో 15,000 వస్తే డ్రా చేసుకో. వాడు అడిగేది అప్పుగానే రా, ఇంకేమన్నా ఉంటే ఇవ్వు. అదేంటి అలా మాట్లాడతావు? ఉంటే ఏమమ్మా, వాళ్ళ నీకరా నాకు దగ్గరోడు, నువ్వు చెప్పాలా? దానికి 4-5 పిల్లలు. ఆగాగు, మనకు టైం లేదు, ఇంకా ట్రై చేద్దాం పదా. వాడికి 1,00,000 రూపాయలు జీతం రా, 8,000 ఉన్నాయంటాడేంటి? ఇదిగో 18,000 ఉన్నాయి, త్వరగా బయలుదేరు. వాడికి 2 లక్షలు కావాలి, మీ ఆవిడ కూడా జాబ్ చేస్తుంది కదా, అడిగి చూడు. తన శాలరీ అంతా ఈఎంఐలకి అయిపోతుంది, ఉంటే ఇచ్చేవాడిని కదా. వేస్ట్ గాళ్ళు ఈ రోజుల్లో ఒక్కడూ నిజం చెప్పడు. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తాగేసాను నాన్న, ఇదిగో ఈ 1,500 తీసుకో అన్న, చిల్లర డబ్బులు ఏమన్నా పనికొస్తాయా? ఈ తాగుబోతులు వాళ్ళకు వాళ్ళు ఉపయోగపడరు, ఇంకొకరికి ఉపయోగపడరు, వేస్ట్ జీవితాలు. ఏటీఎంలో క్యాష్ లేవు. అయ్యో, హలో, నాన్నకి సీరియస్ ఉందంట, హాస్పిటల్కి వచ్చామంటున్నారు, వెళ్ళిపోదాం పద బాబాయ్. సారీ రా, నేను ఇండి కూడా ఏమీ చేయలేకపోయాను. ఉన్న టైం అంతా డబ్బుల కోసం తిరగడంతోనే సరిపోయింది, నేను వెళ్తున్నాను, ఇంకంతా దేవుడు దెబ్బారు. అరే ఇంకా నేను ట్రై చేస్తాను రా, నా దగ్గర ఉండు. ఇంకా నయం, నా దగ్గర ఉన్న ఈ 3 లక్షలు లేకపోతే సహాయం చేయాల్సి వచ్చేది. నాలాంటి కొంతమంది సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు బిల్డప్ ఇస్తామే కానీ అవకాశం ఉన్నా ఎస్కేప్ అవుతాం, సహాయం మాత్రం చెయ్యం.